కాంగ్రెస్కు మాత్రం ఓటేదురో అని ఈ బీఆర్ఎస్ కోళ్యాలు బదులుకున్న ముచ్చట మొత్తం భాగవతం అంతా బయటికి రాలే. ఓ గిది కథ మొత్తానికి, ఓ వీళ్ళ కథ ఈ రకంగా ఉంది. ఇక ఇప్పుడు మహాలో ఇంకోటి ఏమొచ్చిందంటే మాకే పైసా పైసా కరువైంది. అయ్యో దేవుడా, ఎంత కష్టం వచ్చారయ్యా ఓ దేవుడు, ఎన్ని బాధలు వచ్చారయ్యా ఓ దేవుడా. ఇక మరి 10 ఏళ్ళు రాజ్యం వేరినా కానీ 10 పైసలు లేకుండా అయిపోయినాయట కల్వకుంట్ల కుటుంబంలో. అమ్మని దండం పెట్టి వాళ్ళ మాటలకు మొక్కాలే. ఇక మాకే పైసా పైసా కరువయింది. కేసీఆర్ గుడి కట్టిస్తానని కూల్చిండు. కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ చిత్ర విచిత్రాలు. ప్రతిపక్షమైన కేసీఆర్ను కలుసుడు అంత ఈజీ కాదు. ప్రతిపక్షంలో ఉన్న కేసీరావును కలుసుడు అంత ఈజీ సులభము అల్కగా కాదు. ఆయన చుట్టూ దుర్భేద్య కోట, ప్రైవేటు సైన్యము, వ్యవసాయం రూటు మార్చిన కేసీఆర్. ఇక చల్. అయితే ఇప్పుడు మనము మాకే పైసా పైసా కరువైంది అనే ముచ్చట ఏందో చూద్దాం. అయితే గుడి కట్టిస్తానని చెప్పి వరదరాజులపురం గుడి కూల్చిండు. ఎలక్షన్ల ముందే కూల్చిండు. కట్టిస్తానని కట్టియలే. ఓడిపోయినాక ఏమమ్మా దొరసాని కేసీఆర్ భార్యని అడిగిర్రట, పోయి కలిసిర్రట. గుడి కట్టిస్తాననే అమ్మ మరి ఏమైంది ఏం కథ అంటే మాకే పైసా కరువైంది. చలో ఇక పోదాంపా. ఇప్పుడు ఇగో గజ్వేల్ నియోజకవర్గం ఇది ఎవరిది గడ్డ అంటే ఏం చెప్తారు? కేసీరావుది. నేనున్నా మీకోసం నన్ను పండగంపోలే తమాషగా మీ సంకల పెట్టుకొని నా పోటువ పెట్టుకొని నన్ను గెలిపియాలి, నా కోసం ప్రచారం చేయాలి అని ఓ తీరొక్క వేసి మళ్ళా ముఖ్యమంత్రిని కావాలన్న ఆలోచనతోటి కొడుకునో ఆయననో ఏదో ఒకటి పీఠం ఎక్కాలనే ఆలోచనతోటి రామ సక్కదనంగా ప్రచారం చేస్తే సరే చేస్తాడో ఏమో, మా బతుకులు కూడా ఇంకా బాగుపడతాయో ఏమో, ఇంకా ఏం ఉద్దారకం చేస్తాడో అని ఈ గజ్వేల్ జనాలు మళ్ళా కేసీరావుకే పట్టం కట్టారు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? 14 నెలలు దాటుతుంది. మరి 14 నెలల సంధి ఫామ్ హౌస్లో ఉంటున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉంటున్న కేసీరావు ఒక్కరోజైనా గజ్వేల్ జనాలకు ముఖం చూపించిండా? ముఖం చూపియలే. సరే నువ్వు అసెంబ్లీకి పోలే, నీకు మాట్లాడబుద్ధి కాలే, పోబుద్ధి కాలే, పోలే, అయిపోయింది. మరి నిన్ను గెలిపించిన జనాలకైనా నువ్వు ఒక్కనాడన ముఖం చూపించినవా అంటే అది లేదు. ఇక ఇప్పుడు ఇంట్లో ఇంకో ఉద్దారకం ఏం జరుగుతుందయ్యా అంటే ఎలక్షన్ల ముందరా, ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల ముందరా అసెంబ్లీ ఎలక్షన్ల ముందర ఏమన్నాడయ్యా ఈ కేసీరావు? గంగాపూర్ ఊరు అంతేందుకు కొల్లపురం ఇప్పుడు బువ్వ ఒక మెతుకు చాలు కదా, బువ్వ ఉడికిందా ఉడకలేదా అంటానికి ఒక మెతుకు చాలు. గంగాపూర్ ఊరు మర్కూరు మండలం, మర్కూకు మండలం గంగాపూర్ ఊరి. అయితే మీ నర్సే తాత స్వయాన నేను ప్రతినిధిగా మరి గజ్వేల్కు కేసీరావయ్య ముఖం చూపిస్తలేడు అంటుర్రు. మరి ఆయన కూడా ఇప్పుడు బయట దేశాలలో తిరుగుతుండా లేకపోతే పానం బాగలేకి ఇంట్లో ఉంటుండా అంటే అది లేదు. ఏడ ఉంటుండు? మంచిగా బాయికాడ పొలం బారి పెట్టుకుంటుండు, రామ సక్కదరంగా 3 మాటల 3 బుక్కేలు తింటుండు, ముద్దుగా వంతుండు. మరి మా కేసీరావు అని గుండెలు చీల్చుకొని కడుపులు చీల్చుకొని మరి ప్రచారాలు చేసి గెలిపించిన జనాలు ఏమైపోవాలి అన్న సోయి కేసీరావుకు లేక
ఫామ్ హౌస్కు అంకితం అయ్యిండు. అయితే ఇక్కడ ఏం జరిగింది ఎలక్షన్ల ముందర అంటే వరదరాజుల గుడి ఓ ఈయన నేను కట్టిస్తా నాది బారు ఊరు బచ్చన్నపేట అని పోయి ఈ వరదరాజుల గుడి కూలగొట్టించిండు అట నేను కట్టిస్తా అని. సరే నువ్వు పెద్ద కుర్చీకి దూరం కావచ్చు, ముఖ్యమంత్రిని కాలేకపోవచ్చు, ఎమ్మెల్యేనైతే గెలిపించిరుగా వాళ్ళు. గజ్వేల్ జనాలు ఎమ్మెల్యేగా నేను గెలిపించిరుగా. గెలిపించినాక కూడా నువ్వు వరదరాజుల గుడి కూలగొట్టించి ఈ ఉసురు ఈ పాపము ఎందుకు మూట కట్టుకుంటున్నావు అనేది ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట. ఇక ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఎక్కడ పోయినా అది ప్రోమోను అదే ఒకసారి ఇందాము ఆ పెద్ద మనిషి ఏమన్నాడో ఇందాము ఒకసారి. నిన్నటి ప్రోమో ఎటు పోయేది నిన్నటి ఎటు పోయా ప్రోమో పిల్లగా ఇగో కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏఎన్ఎన్ ప్రతినిధి నర్సయ్య తాత కేసీఆర్ ఇలాగనే అడుగు పెట్టిండు. నా బోర్డు కేసీఆర్ ఫామ్ హౌస్ పోయినా ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ లో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఏం చేస్తున్నారు? ఏముంది పొలం మారే పెట్టుకుంటున్నాడు. వ్యవసాయం ఏంటి? కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళిన ఏఎన్ఎన్ ప్రతినిధి నరసయ్య తాతకు ఎదురైన అనుభవాలేంటి? ఇంకో దుర్భేద్య కోట నేను వచ్చింది సమాజం కోసం, జనాల కోసం. తెలంగాణ జనాలకు ఏం చెప్పబోతాడు పెద్ద మనిషి? ప్రతిపక్ష నేత కేసీఆర్ గురించి ఫామ్ చుట్టూ ఉన్న పబ్లిక్ ఏమనుకుంటున్నారు? నర్సయ్య తాత మనం వచ్చిన పర్పస్ వేరు, సార్ ను కలవనికి రాలే, ఎన్ని కథలు రాలే, అలా మగం లేదు చెప్పుకుని ఇచ్చేది పోతుందేమో అన్నట్టు వచ్చినాం, కలిస్తే కలిసిపోదాం అన్నట్టు వచ్చినాం. అర్థమైంది కదా. మనకు ఇప్పుడు పెద్ద మనిషి కలిసి యాళ్ళ ఉందా అవుతుందా తెలియదు మనకు. మనం రాళ్ళు రానే పోలీసులు పెద్ద ఎత్తున ఎవరు ఉంటే పోలీస్తారు. అయితే ఇక రంగు లేని బట్ట మాట సాగది. ఇక మన పేరు మీద బట్టలు లేవా మనల్ని వణిస్తారు. అది కథ. ప్రతిపక్ష నేత పద్ధతులు, దినచర్య, వ్యూహాలు అన్ని కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి వలస పట్టిన ఏఎన్ఎన్. ఇగో గుడి కొట్టిండు, గుడి నుంచి పోయాడితే మా దొరసాన్ని కేసీఆర్ పెన్నాము, మేము మాకే పైసా కరువున్నది, నా దగ్గర ఏం లేవు అని చెప్పింది. నర్సయ్య తాత ఇక మోగి కేసీఆర్ పెన్నాము, మేము మాకే పైసా కరువున్నది, నా దగ్గర ఏం లేవు. మంచి గిన్నెలు చాలా మంచి గిన్నెలు గిన్నెలో ఉంటే కదా మంచి గిన్నెలు. గుడి నుంచి పోయాడితే మా దొరసాన్ని కేసీఆర్ పెన్నాము, మేము మాకే పైసా కరువున్నది, నా దగ్గర ఏం లేవు అని చెప్పింది. కేసీఆర్ తో మళ్ళీ కూడా ఒకసారి వినిపిస్తున్నా, జర్ర ఆలకించుర్రి. గుడి కొట్టిండు, గుడి నుంచి పోయాడితే మా దొరసాన్ని కేసీఆర్ పెన్నాము, మేము మాకే పైసా కరువున్నది, నా దగ్గర ఏం లేవు అని చెప్పింది. కేసీఆర్ తో నర్సయ్య తాత ఇగో ఇది కథ. అయితే పైసలే లేవాట. ఏమమ్మా ఏం సారు, అయ్యో ఎంత పని చేస్తుంది, రామసక్కని గుడి కూడా కొడుతుంది, అట్లా ఉన్నా ఉండు. ఏంది ఇది, మాకు మంచి అయితే లేదు, ఊరోళ్ళకు అంత కచ్చపెచ్చ వ్యవహారం నడుస్తుంది, దేవునికి కూడా ఊర కొడుతుంది, కట్టిస్తావంటిది, మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా
మీరు పైసా లేవంటే ఎట్లా అనేది ఇప్పుడు